హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బొరుగులు ఉప్మా, ఉగ్గాని అని కూడా అంటారు. బొరుగులు ఉప్మాలోకి వేడి వేడి మిర్చి బజ్జీ తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ వీడియో చూశాక వెంటనే ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా బొరుగులు ఉప్మా అంటే ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా అయితే 2 ఆనియన్స్ 1 టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 1 లెమన్ తీసుకొని హాఫ్గా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత తినే శనగలు, ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకొని పౌడర్ పట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బొరుగులు ఒక 10 కప్స్ తీసుకొని బొరుగులు మునిగేదాకా వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొనేసి అలా కొంచెం కొంచెం పిండేసుకొని ప్లేట్లో అయితే బొరుగులంతా వేసేసుకున్నాను. బొరుగులు ఉప్మాకి ఏమేమి కావాలో అన్నీ చెప్పేసినట్టే కదా. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాము, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని 2 గంటల దాకా ఆయిల్ అనేది వేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేసుకోండి. అదంతా 1 నిమిషం దాకా బాగా వేపుకోండి. అలాగే ఇంకా తెలిసిందేగా, బొరుగులు ఉప్మాకే కాదు ఏ ఉప్మాకైనా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని బాగా వేగాక పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోండి. దాంతోపాటు టమాటాలు కూడా వేసేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేపుకొని 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా బొరుగులు వేసేసుకోవడమే. అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లో మనం ఫస్ట్లో చూపించాను కదా శనగల పొడి అని చెప్పేసి, అది వేసేసుకోవాలి. శనగల పొడి వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అంతా పట్టేలాగా కలుపుకోండి. తర్వాత నిమ్మకాయ పిండేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే బొరుగులు ఉప్మా రెడీ. తర్వాత వచ్చేసి బజ్జీలు అయితే కాల్చేసుకున్నాను. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ 2 పర్ఫెక్ట్గా భలే వచ్చాయండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వచ్చాయి. బొరుగులు ఉప్మా అయితే చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.